రైలు ప్రయాణము నియమాలు అనేటువంటి పాఠంలోని మనము చూడబోతున్నాము ప్రశ్నలు జవాబులు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు కొన్ని సమాధానాలు తెలుసుకుందాము. అనుమానాస్పదమైనటువంటి వస్తువులు వ్యక్తుల విషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి, తర్వాత వచ్చేసి స్వీయ రక్షణ అనేటువంటిది ఏ విధంగా మనము చేసుకోవాలి, తర్వాత వచ్చేసి రైలు ప్రయాణంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మొదలైనటువంటి విషయాలను గురించి మనము తెలుసుకుందాము. ఇప్పుడు ఇక్కడ రైలు ప్రయాణంలో బాలభారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్లోనిది అనుమానాస్పదమైనటువంటి వస్తువుల వ్యక్తుల విషయంలో వచ్చేసి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అనుమానాస్పద వస్తువుల విషయంలో జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి అంటే కొన్ని విషయాలు ముట్టుకోవద్దు. ఏదైనా అపరిచితమైనటువంటి బ్యాగు కానీ లేదా డబ్బా కానీ లేదా వస్తువు కనిపిస్తే దాన్ని తాకడం కానీ తెరవడం కానీ చేయవద్దు. దూరంగా ఉండండి. ఆ వస్తువు నుండి కనీసము 100 మీటర్ల దూరము వెళ్ళిపోండి. ఇతరులకు కూడా అటువైపు వెళ్లకుండా అడ్డుకోండి. ఫోన్ వాడకండి. బాంబులు వంటివి రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసేటువంటి అవకాశం ఉన్నందున ఆ వస్తువుకు అతి దగ్గరలో మొబైల్ ఫోన్లు అనేటువంటి వాడటం మంచిది కాదు. అధికారులకు చెప్పండి. వెంటనే సమీపంలోని భద్రతా సిబ్బంది లేదా పోలీసులకు సమాచారం అందించండి. ఆ తర్వాత అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి అంటే గమనించండి. ఒక వ్యక్తి ఒకే చోట అనవసరంగా ఎక్కువసేపు తచ్చాడుతున్నా, అటు ఇటు తిరుగుతూ ఉన్నా లేదా భవనాల ఫోటోలు తీస్తూ ఉన్నా వారి కదలికలను గమనించండి. వివరాలు గుర్తించుకోండి. వారి ఎత్తు, బట్టల రంగు, వెంట తెచ్చుకున్నటువంటి బ్యాగులు లేదా వారు వచ్చినటువంటి వాహనం నెంబర్ను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మాట్లాడకండి. మీకు అనుమానం వస్తే వారితో నేరుగా గొడవకు దిగవద్దు. వారి నుండి సురక్షితమైనటువంటి దూరం పాటించండి. సమాచారం ఇవ్వండి. అనుమానాస్పద వ్యక్తుల గురించి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి చెప్పండి. వస్తువులు తీసుకోవద్దు. అపరిచిత వ్యక్తుల ఇచ్చేటువంటి తినుబండారాలను లేదా ప్యాకెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అప్రమత్తత. రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో అంటే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మాల్స్ ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల పరిసరాలను ఎప్పుడు గమనిస్తూ ఉండండి. మీ చిన్న అప్రమత్తత అనేటువంటిది పెద్ద ప్రమాదాన్ని నివారించగలుగుతుంది.